చేసుకోవచ్చు బీసీలు, అవసరమైతే ఆకలి తలబడిస్తారు, పస్తులుంటారు. కానీ ఈ రకంగా అవమానాలు ఆత్మగౌరవాన్ని తాకబెట్టే జాతి కాదు ఈ బీసీ జాతి అని చెప్పి కూడా ఈ ఉత్తరాంధ్రలో ఉన్నటువంటి ఈ బీసీ సమాజం ఒక్కసారి చెప్పాల్సిన అవసరం ఉంది. రండి, ఇవాళ మత్స్యకారుల సోదరులు మీకు కావాల్సినటువంటి ఇవాళ కేంద్ర ప్రభుత్వం మోదీ ప్రభుత్వం ఒక్కసారి ఆ మత్స్యకారు వేట కోసం వెళ్తే ఆర్థికమైన పరికరాలు ఒక సెల్ ఫోన్ ద్వారా, ఒక స్మార్ట్ ఫోన్ ద్వారా ఎప్పుడు ఉప్పెన వస్తుంది, ఎప్పుడు మీరు వేటకు వెళ్ళాలి, తిరిగి వాపసు రావాలి తెలియజెప్పేటువంటి చిన్నపాటి ఆ యొక్క స్మార్ట్ ఫోన్లో కూడా ఈ మత్స్యకారుల యొక్క ప్రాణాలకు ఏ రకంగా ఇవాళ నరేంద్ర మోడీ గారు కాపాడేదానికి అత్యంత ఆధునికమైనటువంటి ఈ యొక్క పరికరాలు ఇవాళ కల్పించాడో ఇది మత్స్యకారుల పట్ల ఉన్నటువంటి ప్రేమ అనేది నరేంద్ర మోడీ ప్రభుత్వం. అంతేకాదు ఇవాళ నరేంద్ర మోడీ గారు ఇవాళ ప్రధానమంత్రి విశ్వకర్మ దాదాపు ఈ సమాజంలో ఉండేటువంటి ప్రతి పల్లెలో ప్రతి గ్రామంలో విశ్వకర్మ పేరు మీద ఉండేటువంటి ఆ చేతి వృత్తుల మీద ఆధారపడి ఆ కుల వృత్తులను నమ్ముకొని జీవించేటువంటి వర్గాలు కోకొల్లలుగా ఉన్నాయి. వాళ్ళ అది కమ్మరైనా, కుమ్మరైనా, వడ్రంగైనా, చాకలైనా, మంగలైనా, బోయ అయినా ఇవన్నీ కూడా ఈ వృత్తులు లేకపోతే ఏ పల్లె కూడా ఇవాళ ఉండే పరిస్థితి లేదు. ఈ వృత్తులతో ఉండేటువంటి ఈ వర్గాల వల్లనే ఇవాళ సమాజం బతుకుతూ ఉన్నది. ఈ వృత్తులు చాకలి వాడు లేకపోతే, మంగలి లేకపోతే ఈ సమాజమే నిలిచే ప్రసక్తి లేదు. అటువంటి వృత్తిలో కొనసాగేటువంటి వర్గాలను ఆదుకోవడానికి నరేంద్ర మోడీ గారు ప్రధానమంత్రి విశ్వకర్మ పేరు మీద ఇవాళ 18 రకాల వృత్తులతో ఉండేటువంటి ఈ హస్త కళాకారులకు ఏ రకమైనటువంటి ఒక బృహత్తరమైనటువంటి పథకాన్ని ఇవాళ ప్రవేశపెట్టాడు. ఇవాళ ఉచితంగా వాళ్ళందరూ కూడా శిక్షణ ఆగాల. శిక్షణ పెరిగిన స్టైఫండ్తో పాటు 15,000 రూపాయలు ఒక టూల్ కిట్. ఇవాళ మంగళి వాళ్ళైతే అత్యంత ఆధునికమైనటువంటి ఇవాళ ఇస్త్రీ పెట్టెతో పాటు అందులో మెలికలు, అదే రకంగా రజ్జకులైతే ఇవాళ సామాన్యమైనటువంటి హెయిర్ కట్ కాదు, ప్రస్తుత కాలానుగుణంగా హెయిర్ స్టైల్ హబీబ్ జావీద్ ఏవైతున్నారో వారి ద్వారా తర్ఫీదుని ఇప్పించి ఇవాళ కొన్ని వందల మందికి ఏసీ సలూన్లు పెట్టించడానికి దోహదపడ్డటువంటి మహానుభావుడు నరేంద్ర మోడీ గారు. వాళ్ళు ఒక ప్రధానమంత్రి, 140 కోట్ల జనాభాకున్న ప్రధానమంత్రి ఈ సూక్ష్మమైన విషయాలు, ఈ చిన్న జాతుల కోసం ఆలోచన చేస్తున్నాడంటే పేదరికం అంటే అనుభవించిన వ్యక్తి కాబట్టే ఈ రకంగా వారు ఆలోచన చేస్తున్నారు. కాబట్టి ఇవాళ 3 లక్షల రూపాయలు విశ్వకర్మ పేరు మీద నామమాత్రం వడ్డీతో 35 లక్షల కుటుంబాలను ఆదుకోవడానికి ఇవాళ ప్రధానమంత్రి విశ్వకర్మ అనేటువంటి ఒక బృహత్తరమైనటువంటి పథకాన్ని ఇవాళ ప్రవేశపెడితే ఇవాళ అనేక లక్షల మంది, ఇవాళ 50 లక్షల మంది ఈ రోజుకు దరఖాస్తులు పెట్టుకున్నారు. ఇవాళ అంతేకాదు ఈ బీసీ బిడ్డలు ఎంతసేపు ఎందుకు ఉద్యోగాలు ఉపాధికే పరిమితం కావాలి? ఈ బీసీలు సైతం ఎందుకు పారిశ్రామికవేత్తలుగా తయారు కాకూడదు? పారిశ్రామికవేత్తలుగా ఎందుకు తయారు చేయకూడదు? ప్రతి బీసీ బిడ్డకు చదువుకున్నవాడు, అర్హత ఉన్నవాడు, నైపుణ్యత ఉంటే శిక్షణ కల్పించి ఒక పరిశ్రమ తయారు చేయడానికి ప్రధానమంత్రి వెంచర్ క్యాపిటల్ ఫండ్ పేరు మీద గతంలో ఎస్సీ ఎస్టీలకు మాత్రమే పరిమితమైనటువంటి ఈ పారిశ్రామికవేత్తలకు కావాల్సినటువంటి కార్పస్ ఫండ్ 10 లక్షల నుంచి కోటి రూపాయల వరకు నామాత్రం వడ్డీతో ఇవాళ ఈ ప్రభుత్వం 2018 నుంచి కల్పిస్తూ ఉంటే కొన్ని వేల మంది ఇవాళ ఈ సమాజంలో ఉండే బీసీలు గొప్ప గొప్ప పారిశ్రామికవేత్తలుగా తయారవుతున్నారంటే ఇది నరేంద్ర మోడీ గారు ఏ దృష్టితో ఆలోచన చేస్తున్నాడు? చదువుకున్న ఒక బీసీ బిడ్డ కేవలం ఉపాధికి పరిమితం కావద్దు. 10 మందికి ఉపాధి కల్పించాలి, 10 మంది కూడా ఉద్యోగాలు కల్పించే సంస్థగా మారాలనేటువంటి ఒక దూర ఆలోచనతో ఇవాళ ఒక విజనరీ లీడర్ కాబట్టే అందుకనే నరేంద్ర మోడీ గారు వారు ఆలోచన చేసేది వచ్చే ఎన్నికల గురించి కాదు, రాబో తరం గురించి ఆలోచన చేసేటువంటి వ్యక్తి నరేంద్ర మోడీ కాబట్టే ఇవాళ ఇటువంటి పథకాలు ఇవాళ తీసుకొస్తాడు. ప్రధానమంత్రి స్టాండప్ ఇండియా పేరు మీద ఎస్సీ ఎస్టీ బీసీ మహిళలకు ప్రత్యేకంగా ప్రతి బ్యాంకు విధిగా ఒక ఎస్సీకి ఒక ఎస్టీకి ఒక మహిళకు అప్పులు ఇవ్వాల్సిన అవసరం ఉంది. 10 లక్షల నుంచి కోటి రూపాయల వరకు ఆ రకంగా కొన్ని వేల మందిని ఆదుకునే పరిస్థితి. అంతేకాదు ఇవాళ నేషనల్ బ్యాక్వర్డ్ క్లాస్ ఫైనాన్స్ డిపార్ట్మెంట్ కార్పొరేషన్ నుంచి గొర్రెల పెంపకం కోసమైతేనే కానివ్వండి, లేదా ఇవాళ పాల ఉత్పత్తి కోసమైతే కానివ్వండి, దేశవ్యాప్తంగా గర్వపడాలి. ఇవాళ నరేంద్ర మోడీ ప్రభుత్వం వచ్చిన తర్వాత ఈ యొక్క సంస్థ ద్వారా అనేక మంది ఈ రకంగా రుణాలు తీసుకొని ఇవాళ ప్రపంచానికే ఈ గొర్రెలు ఏదైతే మీట్ ఏదైతే ఉందో దీని ద్వారా ప్రపంచానికి 23% మాంసం ఆహారాలు సరఫరా చేస్తున్న ఘనత అది ఇవాళ భారతదేశానికి దక్కిందంటే ఈ వృత్తిలో కొనసాగేటువంటి ఏ పేదవాళ్ళు ఉన్నారో, బలహీన వర్గాలు ఉన్నారో, బడుగు వర్గాలు ఉన్నారో వారికి ఊతం ఇచ్చే విధంగా ఈ పథకాన్ని చేపట్టడం వల్లనే అది సాధ్యమైన విషయాన్ని మర్చిపోకూడదు. రాష్ట్రీయ గోకుల్ మిషన్ ఇవాళ అనేక మంది మన యొక్క యాదవ సోదరులు
ఏ యొక్క పాల ఉత్పత్తి మీద ఆధారపడి తమ జీవితాలు గడుపుతున్నారో వాళ్ళందరూ కూడా ఈ రాష్ట్రీయ గోకుల్ మిషన్ ద్వారా పాల ఉత్పత్తి కోసం అనేక విధాలుగా ప్రభుత్వం దోహదపడుతూ వారికి ఆ రకంగా సహకారం అందిస్తుంటే ఇవాళ ప్రపంచానికి కావాల్సినటువంటి ఈ యొక్క 61% పాలు ఈ భారతదేశం నుంచే సరఫరా అవుతున్నాయంటే మనమందరం కూడా ఇవాళ గర్వపడాలి. భారతదేశం పాల ఉత్పత్తిలో దాదాపుగా ఇవాళ 2-3 స్థానంలో ఉన్నామనే విషయాన్ని ఇవాళ మోదీ ప్రభుత్వం కల్పించిన విషయాన్ని మర్చిపోకూడదు. కానీ దయచేసి మీరు ఆలోచన చేయండి. నేను చెప్పుకుంటా పోతే చాంతడ్ అవుతుంది. ఇవాళ రాస్తే రామాయణం అవుతుంది. నరేంద్ర మోడీ గారు 10 సంవత్సరాలు చేసింది ఏంటి చెబితే మహాభారతం అవుతుంది. కాబట్టి అనేకమైనటువంటి ఈ యొక్క విప్లవాత్మకమైనటువంటి నిర్ణయాలతో పాటు ఇంతకుముందు సత్యకుమార్ గారు చెప్పినట్టు ఇవాళ భారతీయ జనతా పార్టీ బీసీలకు ప్రభుత్వంలోనూ పార్టీలో కూడా పెద్దపీట వేస్తా ఉన్నది. ఇవాళ ప్రభుత్వంలో ఇంతకుముందు చెప్పినట్టుగా లోక్సభ రాజ్యసభలో 115 మంది ఎంపీలు ఉన్నారంటే అది బీజేపీలో మాత్రమే ఉన్నారు. ఇవాళ అత్యధిక ఎంపీలు బీసీలు ఇవాళ బీజేపీలో ఉన్నారు. అత్యధికమైనటువంటి బీసీ ఎమ్మెల్యేలు అది బీజేపీలో మాత్రమే ఉన్నారు. అత్యధికమైనటువంటి బీసీ ఎమ్మెల్సీలు కూడా ఇవాళ బీజేపీలో మాత్రమే ఉన్నారు. అత్యధికమైనటువంటి బీసీ మహిళా ఎమ్మెల్యేలు కానివ్వండి ఎంపీలు కానీ మళ్ళీ బీజేపీలో ఉన్నారు. అత్యధిక సంఖ్యలో ఎస్సీ ఎస్టీ ఎంపీలు ఎమ్మెల్యేలు ఏ పార్టీలో ఉన్నారంటే అది కూడా బీజేపీలోనే మాత్రమే ఉన్నారు. అటువంటి పార్టీని ఇవాళ మీరు ఇది అగ్రవర్ణాల పార్టీ అని పట్టణాలకు పరిమితమైన పార్టీ అని చెప్పే మీరు ఒక్కసారి ఆత్మవిమర్శనం చేసుకుని మీరు చేసింది ఏమిటని అడుగుతున్నాను. ఇవాళ ఈ ఆంధ్రప్రదేశ్లో మన ముఖ్యమంత్రి గారికి బీసీకి ఎంబీసీకి తేడా తెలియదు. ఎంబీసీ అంటే ఎవరో తెలియదు. ఇవాళ సంచార జాతులు ఊరూరా ఏ రకంగా పొట్ట చేత పట్టుకొని తన సంస్కృతిని భారతదేశం యొక్క సాంప్రదాయాలను కథలుగా మన యొక్క చరిత్రను చెప్పుకొని జీవించేటువంటి ఈ యొక్క సంచార జాతులు ఈ రాష్ట్రంలో ఈ దేశంలో కొల్లేళ్ళగా ఉంటే ఇదాతే ఒక కమిషన్ ఏర్పాటు చేసి నరేంద్ర మోడీ గారు ఒక సంక్షేమ బోర్డుని ఏర్పాటు చేసి సీడ్ పేరు మీద వాళ్లకు ఆర్థిక సాయాన్ని అందించడానికి కేంద్ర ప్రభుత్వం పూనుకుంటా ఉంటే ఈ రాష్ట్ర ప్రభుత్వాలు తెలుగు రాష్ట్రాలు సంచార జాతులేమిటో ఆ కులాలేమిటో కనీసం వాళ్ళు గుర్తించలేని దుస్థితిలో ఉన్నారంటే వీరికి బీసీల పట్ల ఉండే చిత్తశుద్ధి ఏమాత్రం ఉన్నదో మీరు ఆలోచన చేయండి. వాళ్ళు సంచార జాతులు ఇవాళ ఎస్సీలో ఉన్నారు, ఎస్టీలో ఉన్నారు, బీసీలో ఉన్నారు. కానీ వాళ్ళకు న్యాయం జరుగుతుందంటే మొదటిసారిగా నరేంద్ర మోడీ ప్రభుత్వం ఇదాతే కమిషన్ ద్వారా వారికి ఒక సంక్షేమ బోర్డు ఏర్పాటు చేసి 10,000 కోట్ల బడ్జెట్ పెట్టి వారిని ఆదుకుంటున్నటువంటి ప్రభుత్వం ఇది నరేంద్ర మోడీ ప్రభుత్వం. కాబట్టి దయచేసి మీరు ఆలోచన చేయండి మిత్రులారా. ఈ రకంగా బీసీలో ఉన్నటువంటి ఈ రకమైనటువంటి ఆలోచనతో భారతీయ జనతా పార్టీ మోదీ గారు పోతా ఉంటే ఏ రకంగా చరిత్రహీనులు కాంగ్రెస్ పార్టీ మొదటి నుంచి కూడా నెహ్రూ నుంచి మొదలుకుంటే రాహుల్ గాంధీ వరకు అడుగడుగున బీసీ వ్యతిరేక విధానాలు బీసీలకు హక్కులను ఏ రకంగా కాల రాసిందో ఒక్కసారి మీరు ఆలోచన చేయాలి. ఈ కుల పెద్దలు మీరు ఇది చరిత్ర, ఇది వాస్తవము, ఇది సత్యము. కాబట్టి రేపు జరగబోయే ఎన్నికల్లో ఈ రాష్ట్రంలో ఖచ్చితంగా రాజకీయ ఎజెండా ఈ యొక్క బీసీ సాధికారిత మాత్రమే ఎజెండాగా మారాలి. అప్పుడే ఈ రాష్ట్రాల్లో బీసీల పట్ల ఈ ప్రభుత్వాలు ఈ పాలకులు మన వైపు చూసే అవకాశం ఉంటుంది. వచ్చే ఎన్నికల్లో ఖచ్చితంగా బీసీ ఎజెండానే రాజకీయ ఎజెండాగా మారాలి. దానికోసమే ఈ సాధికారిక చైతన్య సభ. ఆలోచన చేయండి మిత్రులారా. 1953లో నెహ్రూ గారు ప్రధానమంత్రి ఈ యొక్క బీసీల యొక్క వారికి సంక్షేమం కోసం అభ్యున్నతి కోసం ఒక కమిషన్ ఏర్పాటు చేయాలంటే అంబేద్కర్ గారు ఒత్తిడి చేస్తే చివరికి 53లో కమిషన్ వేస్తే 57లో దాన్ని నివేదిక ఇస్తే ఆ నివేదిక ఆధారంగా మనకు ఆనాడే రిజర్వేషన్లు లేదా వివిధ కార్యక్రమాలు చేపట్టాల్సిన అవసరం ఉంటే ఈ కాంగ్రెస్ పార్టీకి ఈ నెహ్రూ గారికి ఎంత చిత్తశుద్ధి ఉందో బీసీల పట్ల ఆలోచన చేయండి. కనీసం ఆ నివేదికను పార్లమెంట్లో చర్చ పెట్టకుండా 17 సంవత్సరాలు ప్రధానమంత్రిగా ఉన్నాడు ఈ నెహ్రూ గారు. బుట్ట దాఖలు చేసి ఏనాడు కూడా బీసీల కోసం ఒక కమిషన్ ఏర్పాటు చేసిన పాపాన పోని కాంగ్రెస్ పార్టీ ఇవాళ ఆ యొక్క తల్లి కాంగ్రెస్ అయితే ఇవాళ పిల్ల కాంగ్రెస్ ఇవాళ మనకు ఇవాళ కథలు చెప్తా ఉన్నది. ఇవాళ ఈ జగన్మోహన్ రెడ్డి కాంగ్రెస్ ఇవాళ దయచేసి మీరు ఆలోచన చేయండి. ఇందిరాగాంధీ 16 సంవత్సరాలు ప్రధానమంత్రి ఉన్నారు, రాజీవ్ గాంధీ ప్రధానమంత్రి ఉన్నారు. ఏ ఒక్క కమిషన్ కూడా బీసీల కోసం ఇవ్వలేదు. మండల్ కమిషన్ బీజేపీ మద్దతుతో కొనసాగినటువంటి వీపీ సింగ్ హయాంలోనే మండల్ కమిషన్ ఏర్పాటు అయ్యింది. ఆ మండల్ కమిషన్ వల్లనే ఇవాళ మనకు 27% ప్రభుత్వ ఉద్యోగాల్లో ఇవాళ విద్యారంగంలో రిజర్వేషన్ ఇచ్చిందంటే అది వీపీ సింగ్.